యొక్క మహాశివరాత్రి నాడు చేయవలసినవి, చేయకూడనివి ఏంటో కూడా వివరంగా తెలుసుకుందాం. శివరాత్రి అనగానే అందరికీ గుర్తుకొచ్చేది లింగోద్భవం. అసలు లింగోద్భవం గురించి పురాణ గాథలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం. శివరూపము లింగరూపం, అందులోనూ వృత్తాకారం శివుడు, పానవట్టం పార్వతీ రూపం అని ఆగమ వాక్యం. ఒకప్పుడు హరిబ్రహ్మాదులకు చైతన్య కారకం గురించి స్పర్ధ వచ్చినప్పుడు వారి మధ్య ఒక పెద్ద జ్యోతి రూపం ఏర్పడింది. ఆ రూపం ఆద్యాన్ని తెలుసుకోవడానికి హంస రూపంలో బ్రహ్మ, వరాహ రూపంలో విష్ణువు వెళ్ళారు. ఎంతసేపటికి అంతు తెలియక అలసిపోయి ప్రార్థన చేయగా ఆ జ్యోతి శివలింగాకారం ప్రతీకగా ఏర్పడింది. జ్ఞానరూపి అయిన శివుడు చైతన్య జ్యోతిగా ఆవిర్భవించిన రాత్రి అమావాస్యగా చెబుతారు. దాని ముందు రోజు శివరాత్రిగా చెబుతారు. కాబట్టే లోకంలో ఇప్పటికీ త్రయోదశి, చతుర్దశి కలిసిన రోజున శివరాత్రిగా చెబుతారు. ఇది ప్రతి మాసంలో వస్తుంది. కానీ పాలసముద్రం చిలికినప్పుడు హాలాహల భక్షణం చేసి ఒక చిన్న రేగుపండు అంతగా చేసి కంఠంలో ధరించిన రాత్రి లోకాన్ని కాపాడిన పరమశివుడు ఆ రాత్రి జాగరణతో దేవతలు జనులు ప్రార్థించిన రాత్రిగా మహాశివరాత్రి అని చెబుతారు. లోకమంతా శివరక్షణ వల్ల మంగళాన్ని పొందుట వల్ల దానికి ప్రతీకగా శివ కళ్యాణాన్ని కూడా జరుపుతారు. లింగోద్భవ పుణ్యకాలం మార్చి 8వ తారీఖున అర్ధరాత్రి 12 గంటలకు శివరాత్రి నాడు చేయవలసిన విధానాలు ఇవే. అన్నం కాకుండా, వండినవి ఉడికినవి కాకుండా పాలు, పండ్లు, పలహారం మాత్రమే మనం ఆహారంగా తీసుకోవాలి. తక్కువ ఆహారాన్ని తీసుకోవాలి. ఇతరులతో మాటల్లో కూడా దైవ సంబంధమైనవే ఎక్కువగా ఉండడం, వీలైనంత తక్కువగా మాట్లాడడం, ఎక్కువసేపు పంచాక్షరి మంత్రమైన ఓం నమఃశివాయ అని జపం చేయడం, పండ్లు పలహారాలు దేవునికి నివేదించడం, వాటిని ఇతరులకు పంచిపెట్టడం, జాగరణ చేయడం, శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిదని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. చాప మీదే పడుకోవాలి. స్త్రీలైనా పురుషులైనా బ్రహ్మచర్యం పాటించాలి. లింగోద్భవ పుణ్యకాలం వరకు మేల్కొని ఉండాలి. వీలైతే మరుసటి రోజు వరకు ఉండాలి. ఎవరూ కూడా అనారోగ్యంతో ఉపవాసం చేయకండి. సాత్వికమైన ఆహారం స్వీకరించి పూజించండి. ప్రాతసంధ్య, సాయం సంధ్యల్లో నిద్రపోకండి. శివ పూజకు మొగలి పువ్వు వాడకండి. నీటిని అభిషేకానికి ఎక్కువగా వాడండి. ఇతర పదార్థాలు పంచామృతము, పండ్ల రసాలు, సుగంధ పరిమళ పదార్థాలు తక్కువగా వాడండి. అదేవిధంగా రాతి వంటి అన్ని లింగాలలో పుట్టమన్నుతో చేసిన శివలింగానికి అభిషేకం కనుక చేసినట్లయితే ఎక్కువ ఫలితం లభిస్తుంది. తినాల్సిన పరిస్థితి వస్తే పిండి పదార్థాలు తీసుకోవచ్చు, పండ్లు పాలు తీసుకోవచ్చు. అతి తక్కువ మోతాదులో శరీరానికి అవసరమైన కనీస స్థాయిలో మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ శివోహం శివోహం శివోహం. సమస్త జనులకు ఈశ్వరానుగ్రహ ఫల సిద్ధిరస్తు.